థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్స్ రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ వెలాసిటీ. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ మూవ్ అవుతున్నప్పుడు దానికి 3 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి, VTS. అంటే ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్ అండ్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అనమాట. ఈ 3 ఫార్ములాస్ యూస్ చేసుకుని మనము ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ, టైం, డిస్టెన్స్ అండ్ ఆల్సో యాక్సలరేషన్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ కనుక్కుంటాం. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే V is equals to U plus AT, సెకండ్ S is equals to UT plus half AT square, థర్డ్ V square equal to U square plus 2AS. ఇక్కడ అడిగిన క్వశ్చన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్స్ రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ వెలాసిటీ. అంటే వెలాసిటీకి డిస్టెన్స్ కి రిలేషన్ ఇస్తుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, డిస్టెన్స్ అన్న పొజిషన్ అన్న ఒకటే కాబట్టి. అదే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అన్నట్టు మనం ఏం పెట్టాలి? వెలాసిటీ అండ్ టైం అని పెట్టాలి. సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం పెట్టాలి? పొజిషన్ అండ్ టైం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఇట్లాగా ఏది గుర్తుపెట్టుకోవాలి అనడానికి చిన్న టెక్నిక్ ఏంది, ఈ ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ ని జాయిన్ చేయండి అన్నిట్లా. వెలాసిటీ, టైం ఫస్ట్ లా, పొజిషన్, టైం సెకండ్ లా, వెలాసిటీ, పొజిషన్ థర్డ్ లా. ఈ టెక్నిక్ తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకొక టెక్నిక్ ఏంటంటే VTS అని గుర్తుపెట్టుకుంటే వెలాసిటీ టైం ఫస్ట్ లా, పొజిషన్ టైం సెకండ్ లా, వెలాసిటీ పొజిషన్ థర్డ్ లా. ఈ విధంగా మనము ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు.